మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది మూవీ పెద్ది మూవీ 2026 మే 4వ తారీఖు నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. సో నేను ఈ మూవీకి 5 మార్కులకి 4, 4.5 మార్కులు ఇస్తున్నాను. ఎందుకంటే జనరల్‌గా కొంతకాలం ఈ ట్రెండ్ నడిసింది. గ్రామీణ నేపథ్యంలో క్రీడలు సంబంధించి బయోగ్రఫీలు తీస్తా ఉన్నారు. అది వాకింగ్ ట్రాక్‌లో అయ్యి మధ్య మధ్యలో బోర్ కొట్టడం సినిమాలో ఇదవుతా ఉంది. సో టెక్నికల్‌గా కాన్సెప్ట్ చిరంజీవి ఫ్యామిలీ అంటే కాన్సెప్ట్ వైస్‌గా వచ్చినప్పుడు చాలా సమస్యలు రైజ్ చేసుకుంటారు. చూపించారు. చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి అంటే పాటలు, ఫైట్లు, డాన్స్‌లే ఉంటాయనుకుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మెసేజెస్ కూడా ఇస్తా ఉన్నారు. సమాజ నిర్మాణానికి సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ప్రధానమైంది. సో మెసేజెస్ కంటిన్యూస్‌గా చెప్పుకుంటూ వస్తాను. సో ఈ మూవీకి సంబంధించి ఒక ఆదివాసీ ప్రాంతాల్లాగా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో క్రీడా అనుబంధంగా వాళ్ళ ఊరు గుర్తు తెచ్చుకునే క్రమం. అంటే గత యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 4000 నుంచి 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అంటే యూపీఏ అంటే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి అధికారం బదిలైనప్పుడు 4000 గ్రామాలకి రవాణా సౌకర్యం లేదు అనేది. అంటే కరెంట్ లేదనేది. ఇప్పుడు అంటే వాళ్ళు రైటర్ వాళ్ళు స్టడీ చేసి చెప్పుకుంటారు. 18,000 గ్రామాలకి ఇప్పటికీ రవాణా సౌకర్యాలు లేవనేది. వాస్తవంగా కొండలు గుట్టల్లో ఉన్నా కూడా అదొక రోడ్లు వేయడం ఆ కార్యక్రమం అదొక భాగం. కానీ ఊరమ్మటి పక్క నుంచే పోతుంటే కనీసం ప్యాసింజర్ రైలు ఆగినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఫస్ట్ నుంచి చివరి దాకా ఊరికి పేరు పెట్టడం, దాని గుర్తింపు కోసం పోరాటం ఉంటుంది. ఇందులో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. సంచార జాతులకు సంబంధించి చాలామందికి అసలు నేను ఒక లెటర్ పెట్టాను. నేను ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు ఇచ్చాను. నన్నే డైరెక్ట్ లేదు సంబంధించిన అధికారులకు సంబంధించి ఇచ్చిన కార్పొరేషన్ స్థాయి, జిల్లా స్థాయి నన్నే డైరెక్ట్ లేదు. ఆధార్ కార్డు రాకుండా ఆధార్ కార్డు లేకుండా, రేషన్ కార్డు లేకుండా, ఓటర్ కార్డు లేకుండా ఉంటే ప్రభుత్వ అధికారులు లేకుతారా? సో దాన్ని నేను పొలిటికల్ వీడియోస్లో చెప్పాను. నేను 100% సంచార జాతులు బీసీలో ఉన్నారు, 120% సంచార జాతులు ఎస్సీలో ఉన్నారు, ఇంకా ఆదివాసీలు ఉండనే ఉన్నారు. ఈ నేపథ్యం కూడా ఆదివాసీ నేపథ్యం నుంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఇది మూమెంట్గా కొనసాగుతూ ఉంటుంది. ఒక కూలీ చేసుకుని బతికేటువంటి వాళ్ళు ఆ గ్రామంలో దొరక్క చెరుకు ఫ్యాక్టరీ బెల్లం తయారు చేసే దగ్గరికి వస్తారు. వీళ్ళు వాడు పని చేసుకొని మా హీరో క్రికెట్ ఆడుతూ ఉంటుంటాడు. అయితే నిజంగా గేమ్స్లో సిగరెట్ తాగే అవకాశం ఉంటుంది, పొగ తాగి ఉంటుంది అంటే అట్లా ఉండదు. కానీ సినిమాలో అట్లా చూపించారు. రామ్ చరణ్ వీడి తాగుతూ సిగరెట్ తాగుతున్నట్టుగా కనిపిస్తాడు, పొగ తాగుతున్నట్టుగా కనిపిస్తాడు ఓవరాల్గా. సో 6లు కొడితే జనరల్గా 60 బ్యాట్లు ఉంటుంది. 6 మనం ఆడే బ్యాట్ ఉంటుంది కదా, క్రికెట్ బ్యాట్ 60 బ్యాట్లు ఉంటుంది. 80 బ్యాట్లు, 100 బ్యాట్లు, 110 బ్యాట్లు పోయిందంటే చాలా ఇది హ్యూమన్ బాడీకి సంబంధించి మూవీ కాబట్టి 3 గ్రౌండ్లు దాటంటే 3 గ్రౌండ్లు అంటే దాదాపుగా 300 బ్యాట్లు, 300 మీటర్లు, 500 మీటర్ల దూరం పడేట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. సో ఇది దానికి సంబంధించి దాంతో పాటు రామ్ చరణ్ హీరోగా ఒక పాటలో చివరిలో శృతి హాసన్ కనిపిస్తుంది. సో ఇక మిగిలినటువంటి హీరోయిన్ పాత్రకు సంబంధించి వచ్చినప్పుడు శ్రీదేవి, ఫిల్మ్ యాక్టర్ శ్రీదేవి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి వీళ్ళందరితో నటించిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఏదైతే ఉందో జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా ఉన్నది. మొదట్లో వాళ్ళ నాన్నగారు పాలిటిక్స్లో పోటీ చేస్తే జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా అనుకోండి. ఇది కాకపోతే చెరువుతో కాలబెట్టి వాళ్ళు ప్రత్యర్థులు చేసినట్టుగా ఉంటారు. సో 2 ముఠాలే కొట్టుకుంటున్న క్రమంలో జరుగుతూ ఉంటుంది ట్రాక్. సో ఈరోజు మెయిన్ రోల్గా కనిపిస్తూ ఉంటుంది ఈ మూవీ అంతా. హీరోయిన్కి సంబంధించి కిరణ్ బ్యాచ్ ఒక సందర్భంలో వచ్చి ఆమెని బట్టలు పరువు తీసి ఓడించాలని ప్రయత్నం చేస్తే హీరో కాపాడతాడు. సో దీనికంటే ముందుగా నేను కంటిన్యూ చెప్పుకుంటూ వస్తాను. హీరో రామ్ చరణ్ తేజ్ ఎవరైతే ఉన్నారో క్రికెట్ ఆడుతూ అట్లా నడుస్తూ ఉంటారు. సో పెద్దలు ఆడుకునే ఇది పేదలు ఎవరైనా వస్తే సమాజంలో ఎప్పటికీ అది నడుస్తూ ఉంది, నాకు తెలుసు. అది ఆయన నేను చూసుకుంటూ వచ్చినానే కాబట్టి. సో పెద్దలంతా యునైటెడ్ అవుతారు. అది పాలిటిక్స్లో కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కానీ ధనవంతులు, క్రిమిలేయర్ గ్యాంగ్స్ అంతా కూడా యునైటెడ్ అవుతూ ఉంటారు. సో ఇది పరిస్థితి. సో ఈ మూవీలో కూడా చూపించాడు గ్రామీణ నేపథ్యానికి సంబంధించి. క్రికెట్లో అవమానాలు జరిగిన తర్వాత క్రికెట్లో లెక్కలేని ఇదైనప్పుడు సో ట్రాక్ కరెక్టే. ఇప్పుడు ఒకే క్రికెట్నే చూపించి చివరిదాకా చూపిస్తే సరే, క్రికెట్కి అంత క్యాంపెయిన్ అవసరం లేకపోయినా క్రికెట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అది చూపించారు. దాని తర్వాత ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా ఆదివాసీ ప్రాంతం, విజయనగరం జిల్లా బేస్డ్గా కొండలలో గుట్లలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వస్తాడు రామ్ చరణ్ తేజ్ పెద్ద పేరుతోని.
సో నేను ఆ వచ్చిన నేపథ్యం చెప్తాను. కంటిన్యూషన్‌లో క్రికెట్ అయిపోయిన తర్వాత హీరో బయోగ్రఫీస్ తీసినప్పుడు సినిమాస్ బోర్ కొట్టించి ఫెయిల్ కూడా అవుతా ఉన్నాయి. ఈ మూవీస్‌లో బోర్ కొట్టకుండా క్రికెట్‌కి సంబంధించి ప్రాధాన్యత చూపించిన తర్వాత పైల్వాన్లు ఉంటారు కదా! కుస్తీ పట్లకు సంబంధించి దాని ప్రాక్టీస్ అవన్నీ ఆ యుద్ధాలు, ఫైట్స్. సో కొన్ని నామ్స్ మించి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకళ్ళతోనే కుస్తీ పడతారు. ఇద్దరిద్దరిని పెట్టడం ఇవన్నీ ఫైట్స్. ఆ రూల్స్ అతిక్రమించినట్టుగా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది కానీ సినిమాటిక్‌గానే చూడాలి దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌లో. సో దానికి సంబంధించి ఎంత తినాలి ఏందనేది అయన్నీ ఉంటాయి. స్ట్రెస్‌లు ఇయన్నీ పోవటానికి. సో పైల్వాన్ తనకి చాలా ట్రైనింగ్ ఇస్తాడు. ఆ విధంగా నేషనల్ లెవెల్ ఆడి ఇంటర్నేషనల్ లెవెల్ అట్లా నేషనల్ లెవెల్ సెమీఫైనల్ గెలిచి ఫైనల్ పార్టిసిపేట్ చేయడం. ఆ విధంగా కాలు ఫ్రాక్చర్ అయ్యి అందులో తన కోలీగ్ ఎవరైతే ఉన్నారో కుస్తీ టైంలో వాడికి వచ్చే ఛాన్స్ పెద్దికి వచ్చిందని చెప్పేసి తన కాలు మీద పెట్టి ఫ్రాక్చర్ చేసి వీళ్ళంతా కలిసి ఆ విధంగా పెద్ది హీరో రామ్ చరణ్ మీద సింపతి కలిగేలా చేస్తాడు. దాని తర్వాత ఈ క్రమంలో తన కొన్ని ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్రామానికి పేరు లేదు కాబట్టి మా గ్రామంలో ఉండాలని గ్రామ పెద్దలు శాదస్తాలు పెత్తందారితనాలు మనకి మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఏర్పడేటువంటి సంఘాలు కుస్తీ కోసం ఏర్పడేటువంటి సంఘాలు అది ఆధిపత్యం కోసం అసలు గేమ్స్ ఎజెండా అది అసలు ఎందుకు పెట్టారో తొట్టతొలి రోజుల్లో వయసులో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వయసు పెరుగుతున్న కొందరికి రాజకీయాలకు అలవాటు పడి దాన్ని ఖచ్చితంగా మా ఊరు పెట్టుకోవాలా సంతకాలు చేయాలి అగ్రిమెంట్లు చేయాలని రామ్ చరణ్ని ఆ ఊరు కాకుండా విజయనగరానికి సంబంధించిన వాడిగా చేసటం. సో తన ఎజెండా సంకల్పంతో ముందుకెళ్తాను కాబట్టి సరే అని ముందుకెళ్ళటం. సో దాని తర్వాత ఆ విధంగా నేషనల్స్ ఫైనల్స్కి వెళ్తాడు. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరు ట్రైన్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు లేకే వాళ్ళు ఉండరు. సో ఏదైతే జగపతి బాబు స్టేషన్ మాస్టర్ లాగా ట్రైన్ ఆపడానికి 30 ఏళ్ళ పెట్టి ట్రై చేస్తుంటాడు. కాదు చివరిలో అడ్డంపడి ఇది చేస్తే చనిపోయిన సీను అప్పుడు వాళ్ళకి ఐడి కార్డులు లేవు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నా. ఈ దేశంలో సంచార జాతులకు సంబంధించి ఈ రోజుకి ఐడి కార్డులు లేవు. ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్లు ఇవన్నీ ఇవ్వాలి. అది కదా చాలా ఇప్పటికీ లేనటువంటి పరిస్థితి. 4,000 గ్రామాలకి కరెంట్ లేదు. సినిమాలో చెప్పిన ప్రకారం 18,000 గ్రామాలకి ఇప్పటికీ రవాణా సౌకర్యం లేదు. ఆదివాసీ కూడా ఆ సంగతి దేవుడు ఎరుగు. సో ఇప్పుడు కొంచెం ఆటోలు, కొంత టూ వీలర్స్, కొంత అసలు రోడ్డు ఉండాలి కదా ఇవన్నీ తిరగటానికి. టూ వీలర్స్, ఆటోలు, బస్సు, ట్రైను ఎంత అవైలబుల్ ఉంటే అంత ఉపయోగపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో నేషనల్స్ అది అయిపోయిన తర్వాత ట్రైన్ వాళ్ళు ఊరుకో వచ్చే కార్యక్రమం చేస్తారు ఆ ఊరు కోసం. అది ఒక ఊరికి సంబంధించింది కాదు, భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉన్నది అనేది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా శ్రీకాకుళం కాదు విజయనగరం జిల్లా బేస్డ్గా ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా ఆదివాసీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ బేస్డ్గా వాళ్ళ ఊరికి గుర్తింపు కార్డులు ఉండవు, వాళ్ళు ఎవరికి ఐడి కార్డులు ఉండవు, రేషన్ కార్డులు ఉండవు. సో ఇవన్నీ ఉంటాయి. వాటి కోసం ఫస్ట్ నుంచి చివరి దాకా ఆద్యంతం ఆ మూవీ కొనసాగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో తిరిగి కాకపోతే కాలు అప్పటికే ఇదై ఉంటాం. సో కాలు తను సందర్భంలో ట్రైన్లో వస్తూ తన సంకల్పం కోసం చేయటం. తర్వాత పారా ఒలింపిక్స్కి వెళ్ళటం. పారా ఒలింపిక్స్లో కూడా జిల్లా, రాష్ట్ర, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్ జరుగుతూ ఉంటుంటాయి. సో రన్నింగ్ చేసి ఆ విధంగా గెలిచిన తర్వాత విన్నర్ అయిన తర్వాత తనకి గోల్డ్ మెడల్ కంటే ఇది కావాలని చెప్పేసి పోస్ట్లో వస్తుంది తర్వాత ఆయన మెడల్. సో ఆ ఊరు సంబంధించినటువంటి గుర్తింపు ఇట్లా దేశంలో రాష్ట్రంలో దేశంలో ఇట్లాంటి గుర్తింపు లేని గ్రామాల్లో ఐడి కార్డు లేనటువంటి వాళ్ళు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాటిలో కోసం అని చెప్పేసి ఇది చేసేటువంటి ఇది ఉంటుంది. చాలా ఫైట్స్, యాక్షన్స్ అనే విషయాలు బాగుంటే ఇక రామ్ చరణ్, చిరంజీవి ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ అంటే డ్యాన్స్లు, పాటలు ఒప్పుకునే ఉంటాయి. యాక్షన్స్ అనే విషయాలు పెట్టింది వేరేగా ఉంటుంది మొదటి నుంచి చివరి దాకా. సో ఆ విధంగా ఊరికి సంబంధించి పెద్ది అని పేరు పెడదామని రైల్వే వాళ్ళు అంటే ఫస్ట్ 30 ఏళ్ళు పోరాడినటువంటి ఆయన పేరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, పేరు పెడతారు. సో ఆ విధంగా ఊరికి సంబంధించి చేస్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా పెద్ద బతికే ఉంటాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా అంటే చివరిలో హీరోయిన్ శ్రీదేవి కూతురు రామ్ చరణ్ తేజ పెళ్లి చేసుకుంటారు. వేరే పెళ్లి సంబంధం కుదిరించడానికి ప్రయత్నం చేస్తే జాన్వీ కపూర్ తానే మంగళసూత్రం కట్టుకుని తనే నా భర్త అని చెప్పేసి పెద్ద అని సొంతంగా ప్రకటించుకుంటుంది. సో అది కంటిన్యూ అవుతుంది మూవీకి సంబంధించి. సో ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది. రామ్ చరణ్కి సంబంధించి కుస్తీలకు సంబంధించి కానీ లేకపోతే క్రికెట్ కంటే మామూలుగా కనిపించాడు కానీ కుస్తీలు వాటికి సంబంధించి చాలా రోజులు 3 నెలల నుంచి సో ఫస్ట్ నుంచి ఎవరి దాకా అట్లా ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రధానంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ సంబంధించినట్టు క్లారిటీ ఉంటుంది.
సో గ్రామీణ ప్రాంతాల సెలక్షన్ కమిటీ కూడా నేషనల్ లెవెల్లో జరిగే సెలక్షన్ కమిటీకి సంబంధించిన మార్పులు వస్తాయి. సో పర్యవేకారులు, ల్యాబింగ్ మాస్టర్లు కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఆయా రంగాల్లో క్రీడల్లో రాణించినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఉంది. అది క్రికెట్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, లేకపోతే టెన్నిస్ కానీ, లేకపోతే రెజ్లింగ్ కానీ, కుస్తీ పోటీలు కానీ, అందులో ఆడినటువంటి రిటైర్డ్ అయినటువంటి ప్లేయర్స్ని సెలక్షన్స్ కమిటీలో వేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉన్నది. కొంతమంది పర్యవేకారులు, రాజకీయ నాయకులు వచ్చేదాన్ని పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ, సో ఆ విధంగా అయితే భారత ప్రభుత్వం ఒకవైపు ముందు అడుగు వేసింది. సో మనం పాఠశాల స్థాయి నుంచే క్రీడా పోటీలు పెట్టమని మొదటి నుంచి చెప్తాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంటి వాడు చెప్తే కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి చాలా రీచ్ అవుతుంది. ముఖ్యంగా క్రీడల్లో ఉండేటువంటి సాధక బాధకాలు జాతీయ క్రీడా విధానాన్ని ప్రకటించాలి. సో క్రికెట్తో పాటుగా, క్రికెట్తో పాటుగా కేవలం 10 మందికో, 11 మందికో, 15 మందికో, 100 మందికో సంబంధించింది కాదు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే. సో 70 నుంచి 100 గేమ్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటినన్నింటినీ ఏ రంగం ఇష్టం ఉన్న వాళ్ళు ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వైపు వెళ్తారు. ఆ వైపుగా పైరవేలు లేకుండా ప్రోత్సహించే కార్యక్రమం. ముఖ్యంగా దేశంలో గ్రామాలకు కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళకి కరెంటు పెట్టాలి. రవాణా లేని గ్రామాలు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. త్రాగునీరు సమస్య చివరిలో క్లైమాక్స్లో చూపిస్తారు. ప్రధానంగా ఏదైతే ఉన్నదో అందులో ప్రాథమిక పాఠశాల పెడతారు. దాని తర్వాత ఆ పోస్టుల వాళ్ళు వస్తారు, పిన్ కోడ్ నెంబర్ ఇస్తారు ఆ గ్రామానికి. దాని తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్తూ ఉంటారు. దాని తర్వాత బస్సు వస్తుంది, ట్రాన్స్పోర్టు, రోడ్ వేస్తారు, హాస్పిటల్ పెడతారు. సో గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు, గ్రామీణ ప్రాంతాల్లో అవసరం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. మౌలిక వస్తువులు, కరెంటు, సైడ్ కాలువలు, సీసీ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు, నీళ్లు, వాటర్ ట్యాంకులు కట్టడం, పార్కులు కట్టడం, లైబ్రరీలు కట్టడం, స్కూల్స్ కట్టడం, హాస్పిటల్స్ కట్టడం. అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఇంకా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, వాళ్ళు పనిచేసుకోవడానికి రానుబోనుకు సంబంధించి రవాణా పెరిగినప్పుడు ఉపాధి కోసం వాళ్ళు దూరం పోవడం, లేకపోతే హాస్పిటల్లో, లేకపోతే ఏదైనా పనురీత్యా ట్రైనో, లేకపోతే బస్సో, ఆటో ఏదైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటే అక్కడికి వెళ్ళి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రవాణా సౌకర్యాన్ని కోరుతూ ఉన్నారు ప్రజలు. ఆ విధంగా ముందుకు పోవటం. దాంతో పాటు రైతులకు సంబంధించి వచ్చినప్పుడు గిట్టుబాటు ధరలకు సంబంధించి రవాణా అనేది చాలా ప్రధానమైన కార్యక్రమం ఉంటుంది. రవాణా, కరెంటు, నీటి, త్రాగునీరు అంటే త్రాగునీరు ఉండాలి, నీళ్లు ఉంటాయి కానీ ఫ్లోరైడ్ ఉంటుంది, బ్యాక్టీరియా, వైరస్ ఉన్నటువంటి నీళ్ళు లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో నేను ఇంకా ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే సాగునీరు కూడా కావాలి గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు. ఆ విధంగా ముందుకు పోవడానికి ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు వాణిజ్య పంటలు, లేకపోతే అందులో పండ్ల తోటల పంటలు అవి వేసుకుంటూ పోవచ్చు. ఆకాశవాయు పంటలు ఏదో జోనాలు జల్లో, మినుములు జల్లో చల్లగా ఆకాశంలో చూసి పండుకోవడం కాదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు కూడా ప్రభుత్వాలు కట్టి ఏదైతే ఉందో పార్లమెంటు పరిధిలో, ముఖ్యంగా ఎమ్మెల్యే పరిధిలో కవర్ కావి, పార్లమెంటు పరిధిలో కవర్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 543 ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా పనిచేయగలిగినాడు. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కూడా అది చిల్లరగా ప్రజాప్రతినిధుల యొక్క అశ్రద్ధ వల్ల ఇవన్నీ న్యూసెన్స్ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మౌలిక వస్తువులు కల్పించాల్సిన బాధ్యత ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పాలక వర్గాలు ఉంటుంది. ముఖ్యంగా క్రీడా రంగాన్ని మూవీ ఎంకరేజ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. క్రీడా రంగానికి సంబంధించినటువంటి ఆడిపోట్లు బోరింగ్ లేకుండా చూపించే ప్రయత్నం చేశారు. సో మళ్ళీ ఒకసారి క్రికెట్తో పాటుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. సో రామ్ చరణ్ లాంటి హీరో చెప్పడం ఇంకా కోట్లాది మందిని టచ్ చేస్తాయి. కాబట్టి ఆ వైపుగా క్రికెట్లో రాజకీయాలు లేకుండా నిజమైన క్రీడాకారులకి పైరవీ ల్యాబింగ్ లేకుండా ముందుకు పోయే కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి. ఖచ్చితంగా మీ సమయము డబ్బులు దాకావు. ఈ మూవీకి సంబంధించి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నా. సో ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.